అధునాతనంగా 4 ట్రాక్టర్స్ లేటెస్ట్ ట్రాక్టర్స్ అయితే మున్సిపాలిటీకి అందుబాటులోకి వచ్చాయని చెప్పుకోవచ్చు. ఇవి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి? ఈ యొక్క మిషన్ ఏంటంటే డీసెల్టింగ్ మిషన్ అండి. ఒక ఇద్దరు అవుతూనే మనం మ్యాన్ పని వర్క్ మనకు అవుతుందండి. కంప్లీట్ అయిపోతుంది. సో ఎంత ఉన్నా కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఏ వస్తువు కొనాలన్నా వేలల్లో పెట్టాల్సిందే, జేబు ఖాళీ అవ్వాల్సిందే. కానీ సరికొత్త హీరో డెస్టినీ సొంతం చేసుకోవడం మాత్రం ఇప్పుడు చాలా సులభం. అవును, జేబులో ₹1 కూడా లేకపోయినా పర్లేదు. 0 డౌన్ పేమెంట్ తో మీకు నచ్చిన బండిని ఇప్పుడే ఇంటికి తీసుకెళ్ళండి. ఇంతటితో అయిపోలేదు, దీనికి తోడు 5 సంవత్సరాల ఇన్సూరెన్స్ కూడా పూర్తిగా ఉచితం. మరి ఇంకెందుకు ఆలస్యం? ₹1 ఖర్చు లేకుండా మీ డ్రీమ్ బైక్ ని ఇప్పుడే డ్రైవ్ చేయండి. వెంటనే సరయూ హీరో షోరూమ్ ని సందర్శించండి. సరయూ హీరో షోరూమ్, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిదిషన్. నెల్లూరులో బీవీఎస్ స్కూల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ అధునాతనంగా 4 ట్రాక్టర్స్ లేటెస్ట్ ట్రాక్టర్స్ అయితే మున్సిపాలిటీకి అందుబాటులోకి వచ్చాయని చెప్పుకోవచ్చు. ఇవి ఏ విధంగా ఉపయోగపడనున్నాయి మున్సిపాలిటీకి తెలుసుకుందాం. మీ పేరు, ఏం చేస్తుంటారు? నా పేరు సుమంత్ అండి. క్యామెవాడ సర్వీస్ ఇంజనీర్గా చేస్తున్నా. కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ పూణేలో అవుతుంది అండి. ఈ యొక్క మిషన్ ఏంటంటే డీసెల్టింగ్ మిషన్ అండి. డీసెల్టింగ్ అంటే మనం ఓపెన్ అలా 1 ఫీట్ వెడల్పున్న దగ్గర నుంచి మనం క్లీన్ చేసుకునేలా ఈ యొక్క మిషన్ యూజ్ అవుతుంది. మనం ఇప్పుడు జేసీబీ పెట్టాలి, ప్లస్ ట్రాక్టర్ కూడా పెట్టాలి. ఇది ఇందులోనే ఒక ఆపరేషన్లోనే జేసీబీ ప్లస్ ట్రాక్టర్ కూడా అనేది అవుతుంది. ఇక్కడ మనకు చూసినట్లయితే జేసీబీ ఇది. అవునండి. సో మొత్తం కూడా ఎంతమంది ఆపరేట్ చేస్తారు? డ్రైవరే ఆపరేట్ చేస్తారు? డ్రైవర్ ప్లస్ ఆపరేటర్ ఉండాలండి. ఇద్దరు ఆపరేటర్తో మనకి వర్క్ అవుతుందండి. ప్రతి వెహికల్కి ఒక ఆపరేటర్, ఒక డ్రైవర్ ఉండాలండి. దానివల్ల ఏమంటే మనకి ఒక ఇద్దరు అవుతూనే మనం మ్యాన్ పని వర్క్ మనకు అవుతుందండి. జేసీబీ ఒక ట్రాక్టర్ ఉండాలి సార్. ట్రాక్టర్ ఒక డ్రైవరు, హెల్పర్ ఉండాలి. ఇది మళ్ళీ ట్రాక్టర్కి ఒక హెల్పరు, డ్రైవర్ ఉండాలి. అలా కాకుండా మొత్తం కంప్లీట్ అయిపోతుందండి. సో ఎంత ఉన్నా కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు అండి. మనకి 12 ఫీట్ వెడల్పు మన లోతు నుంచి తీసుకోవచ్చు అండి. ఇదే 12 ఫీట్ ఉంటుంది సార్. ఓకే. ఇవి హైడ్రాలిక్ డ్రైవ్ ఆపరేషన్ సార్. అదే. సో దాని ద్వారా మనం లోపల ఉండేటువంటి చెత్తని 1 ఫీట్ వెడల్పు ఉన్న బకెట్ అదేంటి సార్. అందులోనే మన సిల్ట్ తీసుకోవచ్చు. అక్కడే వాటర్ అనేది అందులోనే పోతుంది. ఇంకా మట్టి ఉన్నది అనేది వస్తుంది. మట్టి వరకు తీసుకోవచ్చు. అవును సార్. అవును సార్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ బకెట్ ఉంటుంది. ఈ బకెట్ కూడా చిన్నదిగా ఉంది. మనం మామూలుగా జేసీబీలో చూస్తే చాలా పెద్దది ఉంటుంది. 1 ఫీట్ బకెట్ ఉందన్నమాట. మామూలుగా మనకు ఈ సైజులోనే నాలాస్ ఉంటాయి కాబట్టి ఆ నాలాలోకి, అంటే నాలా అంటే కాలువలోకి లోపలికి ఓపెన్ కాలువలు, అంటే అండర్ గ్రౌండ్ కాదు, ఓపెన్ కాలువలు ఏవైతే ఉన్నాయో దాంట్లోంచి మనం ఏదైతే రస్ట్ ఉంటుందో, వేస్ట్ ఇది అంతా అది తొలగించడానికి, మురికిని అంటే మనం సిల్ట్ తీయడానికి అనుకోవచ్చు. దీన్ని సిల్ట్ తొలగించడానికి ఉపయోగపడతాయి ఇవి. ఇది మొత్తంగా 11 ఫీట్ ఉంటుంది. దీనికి 12 ఫీట్ ఉంటుంది అనమాట. సో ఇద్దరు ఆపరేటర్స్ ఉంటారు, ఒక ట్రాక్టర్ డ్రైవరు, వారితో పాటు దీనికి ఆపరేట్ చేయడానికి. ఇప్పుడు దీనికి ఆపరేట్ చేయడానికి మీరంతా ట్రైనింగ్ అది ఇచ్చేస్తున్నారా? ఇప్పుడు ఇవ్వాలి సార్. ఇప్పుడు రేపు నుంచి స్టార్ట్ అవుతుంది. రేపటి నుంచి ఉంటుంది ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఒక 3 to 4 days ఇస్తారు సార్. 4 daysలో అయిపోతుంది సార్ ఆల్రెడీ. సో ఇది ఎవరైనా ఆపరేట్ చేయొచ్చు సార్. అంటే మనం ట్రైనింగ్ మనకు బేస్ బట్టి వాళ్ళ ఏ విధంగా ఆపరేటర్ ట్రైనింగ్ ఎలా ఉన్నారో దాన్ని బట్టి చూసి మనం ఆపరేటర్ ఇస్తాం సార్ ట్రైనింగ్ వాళ్ళకి. అదే. సో విన్నారు కదా. సో అధునాతన మిషన్లన్నీ కూడా నెల్లూరుకు అందుబాటులోకి వస్తున్నాయి. ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా, అంటే లేట్ ప్రాసెస్ అనేది జరగకుండా టైంకి మనకు సిల్ట్లన్నీ కూడా క్లీన్గా ఉండేటువంటి విధంగా మున్సిపల్ శాఖ చర్యలు తీసుకుంటుంది. ఎక్కడ కూడా మెయిన్గా ఏంటంటే దోమల రహిత నగరంగా నెల్లూరును తయారు చేయాలి అనేది మంత్రి నారాయణ లక్ష్యం. అందులో భాగంగానే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కావచ్చు, ఈ కాలువలకు సంబంధించి అధునాతన యంత్రాలు తీసుకురావడం కావచ్చు, ఇవన్నీ కూడా చేపడుతున్నారు. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.